భూ నిర్వాసితుల రిలే నిరాహార దీక్షలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న దామరగిద్ద మండలం అనకుర్తి గ్రామంలో రైతులు నిరాహార దీక్షలు చేపట్టారు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంలో కోల్పోతున్న రైతులకు మద్దతుగా ఎస్ రాజేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు సరైన పరిహారం అందించాలని, లేదంటే రైతులందరూ తిరగబడి భూములు ఇవ్వరని వారన్నారు. మేము భూములు తీసుకుంటాం, మీరు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే పోలీసు వాళ్ళని తీసుకొస్తాం, మీరు కోర్టు చుట్టూ తిరగాలి అంటే అమాయక ప్రజలను మీరు భయభ్రాంతులు చేసి మీరు జైలు వేస్తాం, ఆడ చేస్తాం, ఈడ చేస్తాం, నష్టపోతాం, మీ రేషన్ కార్డు గుంజుకుంటాము, లేకపోతే మీ ఇల్లు గుంజుకుంటాము, మీ ప్రభుత్వ పథకాలన్నీ బంద్ చేస్తామని భయపెట్టించి భయభ్రాంతులు చేసి మీరు రాజ్యం మేలాలంటున్నారు. ఇదే నా ప్రజాప్రభుత్వం అంటే? ఇదే నా ప్రజాప్రభుత్వం అంటే? ఒకసారి మీరు ఆలోచన చేయండి. అయ్యా, ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేయడానికి, అలాగే కొడంగల్లో కూడా సస్యశ్యామలం చేయడానికి మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి దాన్ని డిపిఆర్ తయారు చేసి ఏ ఏ సర్వే నెంబర్లకు నీళ్ళు వస్తాయో కూడా మనం చూపించినాం. గత ప్రభుత్వం ఏ సర్వే నెంబర్లకు నీళ్ళు వస్తాయని చూపించినాం. అయ్యా, నీళ్లు ఈ ఏరియాకు వస్తలేవు, ఇది ఎత్తు ప్రాంతము, కాన్కుర్తి ఎత్తు ప్రాంతము, ఈ ఏరియాలో ఒక దాదాపు 13 ఊర్లకు అసలు నీళ్ళే రావు, అందుకోసం ఎత్తు ప్రాంతంలో ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని చెప్పి కాన్కుర్తి గ్రామానికి సమీపంలో ప్రభుత్వ భూమి సర్వే నెంబరు 161లో దాదాపు 150-160 ఎకరాలు ఆ రోజు సర్వే చేయించినాం.